కేవలం జంతర్ మంత్ర దీక్ష, పాల ప్యాకెట్ బ్యాచ్గాళ్లతోటి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు దాంతో చేసి ఆఖరికి జీవో 9 తుంగలో దొక్కి 46 పట్టుకొచ్చింది. గ్రాండ్ బిట్రేయల్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సెకండ్ పాయింట్ అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, పొన్నమన్నా సమాధానం చెప్పాలా, మీరు కోపం పడకుండా చెప్పు నా మీద. సిపెక్ సర్వే చేసింది అధ్యక్ష, ఎవరి పైసలు అధ్యక్ష అవి? మనందరి పైసలు, ప్రజల పైసలు అధ్యక్ష. దాంట్లో బీసీల పైసలు కూడా 50% మంది ప్రజల పైసలు ఉన్నాయి. వాట్ ఈస్ ఇట్ ప్రివెంటింగ్ దిస్ గవర్నమెంట్ టు డైవర్స్ దట్ రిపోర్ట్ అధ్యక్ష? భూసాని వెంకటేశ్వరరావు కమిటీ రిపోర్ట్ ఎక్కడుంది అధ్యక్ష? జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ రిపోర్ట్ ఎక్కడుంది అధ్యక్ష? వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ఎక్కడుంది అధ్యక్ష? సిపెక్ డేటా వై ఇస్ ఇట్ కెప్ట్ కాన్ఫిడెన్షియల్ అధ్యక్ష? పారదర్శకత అంటారు, ప్రజాపాలన అంటారు. నేను ఆర్టీఏలో చీఫ్ సెక్రటరీ లెటర్ రాసిన అధ్యక్ష, అమ్మ డేటా మాకని ఊరు మేము ప్రజాప్రతినిధులం కదా అని చెప్పానంటే అది బిలం, బ్లాక్ హోల్. మేము అధికారులకు లెటర్ రాస్తే బ్లాక్ హోల్, రిప్లై రావు. కృష్ణ బిలమా? కృష్ణ బిలం అట, అందులో పడిపోతుంది. ఏం ఇబ్బంది వస్తుంది ప్రభుత్వానికి? గత ప్రభుత్వం ఎస్కేసి సర్వే చేసిండ్రు, దాన్ని పాలసీ విధానాల కోసం వినియోగించుకున్నారు. అది బయట పెట్టాలని చెప్పని గత ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెట్టినట్టు ఒక పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కులగణన చేస్తామని చెప్పని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకొని ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేసినప్పుడు ఆ రిపోర్ట్ని ఎందుకు బహిర్గతం చేయరు? డూ ఐ హ్యావ్ నో రైట్ టు నో మై ఓన్ పీపుల్ డేటా? నా ప్రజల డేటా నేను తెలుసుకునే హక్కు నాకు లేదా? ఆఖరికి మీకు టేబుల్ చేసిందా అధ్యక్ష? అసెంబ్లీలో టేబుల్ చేసిందా? కౌన్సిల్లో టేబుల్ చేసిందా అధ్యక్ష? ఏం కాన్ఫిడెన్షియల్ అంటే అధ్యక్ష నాకు అర్థం కాదంలో. ఎందుకు అంటే మా తీర్మానం మళ్ళీ ఉన్నాడు ఇక్కడ మా అన్న, ఆయన ఒకసారి అన్నాడు ఆ సర్వే జరుగుతున్న తరుణంలో పాపం ఆ సర్వే చించేసి రిజల్ట్ చింపేసి అన్నాడు ఈ బంజారాయిల్ జూబ్లీహిల్స్లో కూర్చొని కాంగ్రెస్ ఎమ్మెల్సీ వారు అప్పుడు, ఇప్పుడు కూడా అనుకుంటా, ఇంట్లో కూర్చొని మొత్తం బీసీల సంఖ్య తగ్గించిండ్రు, ఇంకెవరిదో పెంచిండ్రు అని చెప్పినారు. ఇటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మీ సత్యాన్ని బహిర్గతం చేసుకోవడం కోసమైనా, బీసీల ఆకాంక్షలను సఫలీకృతం చేయడం కోసమైనా ఎందుకు ఆ రిపోర్ట్ను బయట పెట్టారు? హూ ఇస్ ప్రివెంటింగ్ యూ అధ్యక్ష? ఇది ఫీ రియంబర్స్మెంట్ 10,000 కోట్ల అధ్యక్ష. పిల్లలు ఆత్మనిర్భరత భావంతో ఉన్నారు అధ్యక్ష. కాలేజీలు ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళ ముచ్చిన వేరు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్. కంక్లూడ్ చేస్తా అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, ఇంపార్టెంట్ అధ్యక్ష. ఇది బీసీల పంచాయతీ అధ్యక్ష, ఎంబీసీ సపరేట్ మినిస్ట్రీ అన్నారు అధ్యక్ష. కేటగరైజేషన్ అధ్యక్ష, ఇది ఒక పెద్ద తమాషా అధ్యక్ష. కేటగరైజేషన్, వర్గీకరణ చేస్తా అని చెప్పిండ్రు. 130 కులాలలో 100 కులాలకు ఇప్పటి వరకు కూడా వార్డు మెంబర్ కాలేదు అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని పొన్నమన్నా మేము అందరం మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో గతంలో. ఇవాళ వాళ్ళకి న్యాయం చేయడం కోసం అని చెప్పని నువ్వు కేటగరైజేషన్ బీసీ డిక్లరేషన్లో పెట్టిన తర్వాత నువ్వు అదే జీవో 46 ఎలక్షన్ తప్పితే మాత్రం why is that you could not do categorization? Is it not a betrayal of MBCs? Is it not a betrayal of nomadic tribes? ఎంత న్యాయం అవుతుంది? ఇంకోటి అధ్యక్ష, అధ్యక్ష అరే ఓపిక ఉండేవి ఏమన్నా మధ్య తర్వాత కలిసి చాదావుదామే ఇద్దరు కలిసి చిరానికి ఉండి ఆడ మాట్లాడు చాదావుదాం నీలపరవే చాదావుదాం మళ్ళా నో ప్రాబ్లం అన్న. సార్ ఒక మాట సార్, వీళ్ళు ట్రైఫర్కేషన్ గురించి గవర్నర్ గారు మాట్లాడింది అధ్యక్ష, జిహెచ్ఎంసీ ట్రైఫర్కేషన్ గురించి. లాస్ట్ సెషన్లో మీరు యూఆర్ సో కైండ్ ఇనఫ్, మాకు మంచి టైం ఇచ్చిండ్రు, మేము అందులో జరిగిన తప్పులు ఒప్పులు చెప్పినాం అధ్యక్ష, సూచనలు ఇచ్చినాం అధ్యక్ష. ఇష్టం వచ్చినట్టుగా డిలిమిటేషన్ చేసిండ్రు, వార్డులు ఓ చిన్నది ఒకటి పెద్దది, సంఖ్య ఎక్కువ సంఖ్య దగ్గర చేసిండ్రు, సరే బుల్డోజ్ చేసి పడేసిండ్రు. సికింద్రాబాద్ మీద గంత కోపం ఏంది అధ్యక్ష? చెప్పుకోవడానికి రిథమిక్గా అధ్యక్ష, సైబరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, ఆ సికింద్రాబాద్ని మల్కాజిగిరి అని చెప్పని చేసి పడేసింది అధ్యక్ష. పాపం అడిగినందుకు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పైన కేసులు పెట్టి ఆయన ఎలా కోట్ల చుట్టూ చెప్తుండ్రు అధ్యక్ష. ప్లీజ్ అది ఇంకోటి అధ్యక్ష, ఇంకో అధ్యక్ష అధ్యక్ష ఇంకో విషయం చెప్తా అధ్యక్ష. చెప్తాను, పెట్టే పేరు మల్కాజిగిరి మేము పెట్టలే, ఇవాళ మీరు కదా పెట్టిన పేర్లు అన్నీ. సికింద్రాబాద్ పెట్టక మేము వద్దనమా? జిల్లాలు చేయక 33 జిల్లాలు చేయక సికింద్రాబాద్ జిల్లా ఎందుకు చేయలేదో ముందు అరే ఇది న్యాయం అధ్యక్ష? మీరు అట్లా మాట్లాడితే మీరు సికింద్రాబాద్ ఆనాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకులే అనడానికి గౌరవ మాజీ సభ్యురాలు అన్నమాట మీరు మాకు మీ అందరు గుర్తు చేస్తారు. దయచేసి రాజకీయం ఇప్పుడు మీరు గవర్నర్ గారి ప్రసంగాన్ని స్పీచ్ ఇస్తున్నారు, ఇది మాట్లాడాలి కానీ సికింద్రాబాద్ గౌరవ కక్ష ఉన్నట్టుగా. బరాబర్ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలే. సికింద్రాబాద్ అంటే కూడా అత్యంత గౌరవము. దానికి సంబంధించిన విషయంలో లష్కర్ అనేటువంటి పదవి లోపల మీరు కదా ఉపయోగించకుండా మల్కాజిగిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి సైబరాబాద్ అని పేరు పెట్టింది ఎవరు? రాచకొండ పెట్టింది ఎవరు? మేమా? కంక్లూడ్ చేయండి ప్లీజ్.
మహిళల విషయంలో అధ్యక్ష 6 గ్యారంటీస్ చట్టబద్ధం అయిపోయినాయి, మేము మొత్తం అమలు చేసినామని చెప్పని గవర్నర్ గారితో మాట్లాడిపించింది అధ్యక్ష. 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పని మహిళలు ఇంకా కూడా ఆబగా ఎదురు చూస్తున్నారు. దయచేసి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్న అధ్యక్ష. మేము ఉచిత బస్సు ఇచ్చిండ్రు అంటున్నాం, మేము కూడా చప్పట్లు కొడతాం. ఆ ఉచిత బస్సు వల్ల జరుగుతున్నట్టు విపత్కర పరిణామాలను అడ్రస్ చేయలేకుండా ఈ ప్రభుత్వం వైఫల్యానికి గురవుతున్న విషయాన్ని కూడా దయచేసి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, వెనెవర్ యూ మేక్ నేను మేనేజ్మెంట్ స్టూడెంట్ అధ్యక్ష. వెనెవర్ యూ మేక్ ఎ పాలసీ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాన్సిక్వెన్షియల్ థింకింగ్. కాన్సిక్వెన్షియల్ థింకింగ్, ఒక విధానం పట్టుకొస్తే ఆ విధానం వల్ల వచ్చే ఒక పర్యవసనాలను ఆలోచించి చట్టాన్ని పట్టుకురావాలి అధ్యక్ష. దాన్ని యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ నో అదర్ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఎమినేట్. ఆటో కార్మికులు చనిపోతున్నారు అధ్యక్ష, చనిపోయింది అధ్యక్ష. 12,000 రూపాయలు ఇస్తాను అధ్యక్ష, వాళ్ళని పట్టించుకుని దాఖలాలు లేవు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఆగవే, ఇంత ఓపిక ఆగవే. తులం బంగారం ఈ ముచ్చట మాట్లాడు జరా, తులం బంగారం ముచ్చట మాట్లాడవే జరా, ఆగు. ఎందుకు అట్లా ఆడోళ్ళే పాప చెల్లెమ్మ కొడుతుంది నిన్ను. ఇట్లా నా ఆడోళ్ళ గురించి మాట్లాడితే మాట్లాడిస్తలేను నేను. ఇవాళ మహిళల అధ్యక్ష కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు కదా, పెళ్లి పోస్ట్పోన్ చేసుకొని నేను తులం బంగారం ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. నమ్మి పాపం ఓట్లేసిండ్రు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంది అధ్యక్ష ఇవాళ? అధ్యక్ష ఇంకొక అధ్యక్ష ఇచ్చే సోషల్ ప్రాబ్లం అంటే అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష ఒక సోషల్ ప్రాబ్లం చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష మీరు పేదింటి మధ్యతరగతి కుటుంబాల్లో జరుగుతున్న పరిణామాలు అర్థం చేసుకుంటారు అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి పథకం అధ్యక్ష కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన నాడు పేదింటి బిడ్డ పెళ్లి చేసినప్పుడు తండ్రి భూములు అమ్మొద్దు, ఇల్లు అమ్మొద్దు అని చెప్పని ఆ పథకాన్ని ప్రవేశపెట్టిండు. దానికి తులం బంగారం ఇస్తా అన్నావు, నువ్వు అది ఇవ్వట్లేవు. ముఖ్యంగా అధ్యక్ష ఇంకొక పాయింట్ అధ్యక్ష, కేసీఆర్ గారు ప్రవేశపెట్టినట్టు ఒక కేసీఆర్ కిట్ అధ్యక్ష. టుడే అన్ యావరేజ్ ఉమెన్, ఒక ట్రైబల్ కావచ్చు, ఒక దళిత్ కావచ్చు, వాళ్ళకి వాళ్ళ మాల్ న్యూట్రిషన్లో ఉంటారు అధ్యక్ష. ప్రెగ్నెంట్ అయినట్టయితే రకరకాల ఇబ్బందులకు గురవుతారని చెప్పని వాళ్లకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని చెప్పని, పుట్టిన బిడ్డను ఆదుకోవడం కోసం అని చెప్పని కేసీఆర్ కిట్ అని చెప్పని వాళ్ళకి అవన్నీ ఇచ్చింది అధ్యక్ష. ఆయన మానవతా దృక్కోణంతో దాన్ని ఎందుకు బంద్ చేస్తారు అధ్యక్ష మీరు? పేద మహిళలు ఆరోగ్యంతో ప్రసవించొద్దు అధ్యక్ష? పేదింటి బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉండొద్దా అధ్యక్ష? తెలంగాణ రైజింగ్లో పేదోళ్ళు భాగం కావద్దా అధ్యక్ష? మహిళలు భాగం కావద్దా అధ్యక్ష? అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, వాట్ ఐ ఫెల్ట్ వెరీ అనాయిడ్ అధ్యక్ష, రెడిక్యులస్ అధ్యక్ష, మిస్ వరల్డ్ అని చెప్పని కాంపిటీషన్ గురించి మాట్లాడింది అధ్యక్ష. మిస్ వరల్డ్ కాంపిటీషన్ గురించి మాట్లాడింది అధ్యక్ష. నేను ఐ వాంట్ టు టెల్ యూ అధ్యక్ష, ఇఫ్ ఐ వర్ టు బి సిట్టింగ్ ద అదర్ సైడ్ దేర్, నేను ఆ కొస కనుక నేను కూర్చొని ఉంటే, లేదు బీఆర్ఎస్ పార్టీ కనుక ఆ కొస కూర్చొని ఉంటే, ఆ కంప్లైంట్ వచ్చిన 2వ క్షణంలో ప్రాబబ్లీ అన్ ఎంక్వైరీ అట్లీస్ట్ వుడ్ హ్యావ్ బీన్ లాంచ్డ్. మిస్ వరల్డ్, మిస్ బ్రిటన్, మిల్లా మేఘీ made such a serious allegations against the government and the organizers. ఆ అమ్మాయిని వ్యభిచారిగా చూసిండ్రు, నన్ను నానా రకాలుగా మొలస్ చేసే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పని భయానికి ఇక్కడి నుంచి పారిపోయి బ్రిటన్ నుండి తను మాట్లాడితే, ఏం దేశం అధ్యక్ష ఇది? ఏం రాష్ట్రం అధ్యక్ష ఇది? ఏం షీ టీమ్స్ అధ్యక్ష ఇవి? కెన్ దిస్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఈవెన్ ద హ్యుమానిటీ అండ్ సెన్సిటివిటీ టు అట్లీస్ట్ లాంచ్ ఎన్ ఎంక్వైరీ? ఒక ఇంటర్నేషనల్ ప్రోటోకాల్లో ఉన్నటువంటి ఒక లేడీ ఈ రాష్ట్ర ప్రతిష్టను ప్లీజ్ ఎంక్వైరీ చేయబ్బా, ఎవరైతే ఎంక్వైరీ చేయండి. అధ్యక్ష వాళ్ళకి లేవద్దని అట్లా ఎందుకు అధ్యక్ష అట్లా లేస్తే ఎట్లా అధ్యక్ష? నేను అడిగానంటే తప్పుంటే చెప్పమని చెప్పండి అధ్యక్ష. నేను అడిగేదాన్ని తప్పుంటే అధ్యక్ష. మహిళలను కాపాడాలి అధ్యక్ష. పాపం వాళ్ళ గురించి కూడా పట్టించుకోరు అధ్యక్ష. అధ్యక్ష ఉద్యోగుల విషయం అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. ప్లీజ్ ఐ బెగ్ నో కంక్లూడ్ ఇట్. వాళ్ళని కూర్చోబెట్టిన అధ్యక్ష. ఎందుకట్లా ఎగిరి పడుతుంది అధ్యక్ష? ప్లీజ్ కంక్లూడ్ ఇట్ అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, ఉద్యోగులకు మీరు అధికారంలోకి వచ్చినట్టు ఒక ఫస్ట్ మినిట్లో మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పిండ్రు. ఏం బ్రహ్మరాక్షసి ముఖ్య ప్రభుత్వాన్ని అడ్డుకుంటుంది? ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ అమలు చేయడానికి ఏం ఇబ్బందులు వస్తున్నాయి? ఎందుకు ఇంకా సిపిఎస్ని కొనసాగిస్తుందో దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. పోలీసు ఉద్యోగుల గురించి మాట్లాడింది అధ్యక్ష నిన్న. పోలీసు ఉద్యోగులకు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పని. ఇవాళ పోలీసు ఉద్యోగులు కూడా
ఆరోగ్య భద్రత పేరు మీద వాళ్ళకు ఉన్నట్టు నిధి సరిపోక వాళ్ళు ఇవాళ బిచ్చం ఎత్తుకుంటే రోడ్ల మీద తిరుగుతున్నారు అధ్యక్ష. ఇది ఒక విపత్కర పరిణామం అధ్యక్ష. ఆరోగ్యశ్రీ కార్డు ఉద్యోగస్తులకు ఇస్తే అవి ప్రైవేట్ హాస్పిటల్లో సరిగ్గా పనిచేస్తలేవు అధ్యక్ష. ఇవాళ నానా ఇబ్బందుల్లో ఇవాళ ఉద్యోగులు కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి అధ్యక్ష. ఇంకొక చివరి విషయం నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్న అధ్యక్ష. కాళేశ్వరం గురించి పొద్దుగాల కూడా మాట్లాడింది అధ్యక్ష. ఐ ఫీల్ సో సాడ్ అధ్యక్ష. మీరేం చేసింది అధ్యక్ష? మహానుభావులు మీరు. ఒక వదిలిపెట్టబడ్డ అబాండెడ్ బిల్డింగ్ను ఇంత బ్యూటిఫుల్గా తయారు చేసి దీన్ని ఒక వినియోగంలో పట్టుకొచ్చి ఈ సభలో మీరు గౌరవంగా మనందరం కూర్చొని ఒక లెజిస్లేచర్ చేసిన అవకాశం కల్పించారు. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండ్రు. మేడిగడ్డ దగ్గర 89 పియర్స్ ఉన్నాయి. 2 పియర్స్ దాంట్లో పర్రెలు వాసినాయి. ఆ పర్రెల వెనుక విధ్వంసం ఉందని